మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా రాజా, నీ వాక్యాన్ని ధ్యానిస్తున్న మా అందరికీ గొప్ప గొప్ప సంగతులు బయలుపరచమని, మా కుటుంబాలను ఆశీర్వదించమని, నీ రాకడ కొరకై మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో ఎన్నో అద్భుతమైన సంగతులను మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనకి ఈ రోజున మన జీవితాల్లో దేవుని ఎడల మనకు విశ్వాసం ఉంటే ఈరోజే మనం ఒక అద్భుతాన్ని చవి చూడగలము. మరి అదేవిధంగా మన బైబిల్లో చూస్తే యోర్దాను నదీ ప్రవాహం నిలిచిపోవడం మనం యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం, ధ్యానం చేస్తాం. చూడండి, ఈ నీళ్లు నిలవడం అనేది ఒక రాశిగా ఎంత అద్భుతమైనది. కానీ ఈ రోజున దేవునికి అసాధ్యం అనేది ఏమీ లేదు. అని ఏదైనా చేయగలిగిన దేవుడు, ఎందుకంటే ఆయన సర్వసృష్టికర్త. మరి అదేవిధంగా 7 మార్లు ఇశ్రాయేలీయులు స్తుతిస్తే, ఆరాధిస్తే, మహిమపరిస్తే ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా మనం చూస్తాం యెహోషువ గ్రంథంలోనే. కానీ ఈ రోజున మన జీవితంలో మనం స్తుతించాలి, ఆరాధించాలి. మన సమస్యలు అనే గోడలు, ఇరుకులు అనే గోడలు, ఇబ్బందులు అనే గోడలు, సమస్య అనే గోడ తప్పకుండా, సాతాను కోటలు పటాపంచలు అయిపోతాయి, కూలిపోతాయి. కనుక మనం ఎక్కువ స్తుతించాలి, ఆరాధించాలి. ఇక యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు, చంద్రుడు కూడా ఆగిపోయినట్లుగా, నిలిచిపోయినట్లుగా. ఎంత అద్భుతమైనది! ఒక మానవుడు, ఒక నరుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి సూర్యుడిని, చంద్రుడిని నిలిపివేసినట్లుగా మనం చూస్తాం. మనకి ఈ రోజున మీరు ఏ స్థలాల్లో ఉన్నా ప్రార్థన చేయండి, దేవుని మీద పూర్తిగా ఆనుకోనండి. తప్పకుండా దేవుడు యెహోషువ పట్ల చేసిన అద్భుతాలు, మోషే పట్ల చేసిన అద్భుతాలు మన జీవితంలో కూడా ఆయన చేయగలిగిన దేవుడి మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.